సదాకాలము సదాకాలము దావీదు బల్ల యొద్దనే భోజనము. దావీదు అభయహస్తం ఇస్తున్నాడు. దావీదుని అంటు పెట్టుకుని ఉన్నాడు ఇతను మెఫీబోషెత్. అంటే మెఫీబోషెత్ అంటే సిగ్గుమాలిన, సిగ్గుకరం. అయితే ఈ సిగ్గుమాలిన వాడు, కుంటివాడు ఏ భోజనం చేస్తున్నాడు? దేవుని రాజు భుజించే భోజనం చేస్తున్నాడు. ఇక్కడ రాజు అంటే దేవుణ్ణి సూచిస్తూ ఉంది. ఎంత గొప్ప సంగతి అండి. సిగ్గు కలిగినప్పుడు ఏం జరుగుతుంది? మీకు సిగ్గు పుట్టింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఆదాము అవ్వకు సిగ్గేసింది, నాకున్నారు. ఏం కోల్పోయారు? దేవునితో సహవాసం కోల్పోయారు. దేవునితో కలిసి నడిచి ఆ వనములో తిరిగేటువంటి విధానాన్ని కోల్పోయారు. ప్రత్యేకమైన స్థానంలో ఉండే విధానాన్ని కోల్పోయారు. దేవుని బల్లను కోల్పోయారు. దేవుని వనమును కోల్పోయారు. సిగ్గు వచ్చినప్పుడు దాక్కునే పరిస్థితి వచ్చినప్పుడు జీవాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే ఏం చేయాలి? ఏ విషయంలో సిగ్గుపడాల్సి వచ్చిందో దానిని ఒప్పుకున్నట్టయితే పోయేది కదా. చూడండి, ఒప్పుకున్న వారు ఎవరు?